హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ రాజిత. సో ఈరోజు మనం లిప్ డ్రైనెస్ అండ్ లిప్ పిగ్మెంటేషన్కి కామన్ కాజెస్ అండ్ ట్రీట్మెంట్ మాట్లాడుకుందాం. ఫస్ట్, లిప్ డ్రైనెస్కి కామన్ కాజ్ డీహైడ్రేషన్. సో వాటర్ అనేది బాగా తీసుకోకపోతే లిప్స్ అనేది డ్రై అవుతుంది. ఓకే, డ్రై అయింది కదా అని లిప్స్ని లికింగ్ చేసుకోవడం వల్ల, అంటే టంగ్తో మనం తడుపుకుంటూ ఉంటాం కదా, అలా చేస్తూ ఉంటే ఇంకా డ్రైనెస్ అనేది అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా మెడికేషన్స్ లైక్ ఐసోట్రాయిన్ కానీ లేదా ఎనీ రెటినాయిడ్స్ కానీ కొన్ని మెడికేషన్స్ మన సెక్రేషన్ని తగ్గిస్తుంది, ఆయిల్ సెక్రేషన్ తగ్గించడానికి వాడినవి అవి కూడా లిప్స్ డ్రై చేస్తాయి. ఓకే, నెక్స్ట్ పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్కి కామన్ కాజ్ జెనెటిక్స్ అండ్ బాడీ పిగ్మెంటెడ్గా ఉంటాయి. అంటే స్కిన్ టోన్ డార్కర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి లిప్స్ కూడా, అంటే మ్యూకోజా కూడా డార్కర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ B12 డెఫిషియన్సీస్ మోస్ట్ కామన్ కాజ్. సో లిప్స్ కానీ అరౌండ్ ద మౌత్ కానీ పిగ్మెంటేషన్కి B12 డెఫిషియన్సీ ఒక రీజన్. ఓకే, తర్వాత రిపీటెడ్గా మనకి లిప్స్ డ్రై అయినా, రిపీటెడ్గా మనము టంగ్తో లిక్ చేసుకుంటూ ఉన్నా సరే ఫర్దర్గా పిగ్మెంటేషన్తో హీల్ అవుతుంది. సో దానివల్ల కూడా లిప్స్ పిగ్మెంటేషన్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఏంటి? సో లిప్స్ డ్రైనెస్లో మాయిశ్చరైజింగ్ లిప్ బామ్స్ వాడవచ్చు. సో ఈ లిప్ బామ్స్ మనం యూజ్ చేయొచ్చు. అదే లిప్ పిగ్మెంటేషన్లో సో యాక్టివ్స్ ఉన్న లిప్ బామ్స్ వాడచ్చు లైక్ దీస్. ఓకే, అండ్ క్యూ స్విచ్ లేజర్ కూడా మనం లిప్స్కి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.